10 ఏళ్ల తర్వాత మళ్లీ అంతర్రాష్ట్ర మండలి సమావేశమవుతోంది. 31 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఒకే వేదికపై దేశ ప్రధాని కలవనున్నారు. కేంద్ర రాష్ట్ర సంబంధాల బలోపేతం కోసం ఏర్పడ్డ ఈ రాజ్యాంగబద్ద వేదికపై నగదు బదిలీ పథకం విస్తరణ, జీఎస్టీ బిల్లు, పూంచి కమిషన్ సిఫార్సులతో సహా అనేక అంశాలను చర్చించనున్నారు. అంతర్రాష్ట్ర మండలి 1990లో ఏర్పడింది. చివరిసారిగా 2006లో సమావేశమైంది. మళ్లీ 10 ఏళ్ల తర్వాత ఈ రోజు సమావేశమవుతోంది. రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ హాల్లో ఈ సమావేశం జరుగుతుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే ఈ భేటీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఈ మీటింగ్ కు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు 6 కేంద్ర మంత్రులు, 31 రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్స్ హాజరు కానున్నారు. ఇటీవల కొన్ని రాష్ట్రాలకు కేంద్రానికి విభేదాలు పొడసూపిన నేపథ్యంలో జరుగుతున్న ఈ మీటింగ్ కు ప్రాధాన్యత ఏర్పడింది. మోడీ ప్రభుత్వ తీరును ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లాంటి వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు. మరోవైపు ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్లలో రాష్ట్రపతి పాలన విధించి కేంద్ర ప్రభుత్వం భంగపడింది. ఇలాంటప్పుడు ఈ ముఖ్యమంత్రులు ప్రధాని దగ్గర ఏ అంశాలు ప్రస్తావిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కేంద్రం తీరును తప్పుపడితే ప్రతివ్యూహంతో ఎదుర్కొనేందుకు బీజేపీ ముఖ్యమంత్రులు సిద్దమయ్యారు. సమాఖ్య భావనకు ప్రాధాన్యం ఇచ్చే ప్రధాని మోడీ ఈ సమావేశంలో దీనిపైనే దృష్టి సారించనున్నారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని మోడీ పదే పదే అంటుంటారు. దీన్నే ఈ సమావేశంలో హైలైట్ చేయనున్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర సంబంధాలపై మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2007లో వేసిన పూంచి కమిషన్ చేసిన 270 సిఫారసుల్లో ముఖ్యమైన వాటిపై చర్చ జరగనుంది. ముఖ్యంగా ఆధార్ అనుసంధానిత నగదు బదిలీ పథకంపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. ఈ పథకాన్ని విద్య, వైద్య రంగాల్లోని సబ్సిడీ పథకాలకు, మంచినీరు, రవాణా, విద్యుత్ వంటి సేవలకు విస్తరించాలని కేంద్రం భావిస్తోంది. అలాగే రాష్ట్రాలు కూడా తమ పథకాలలో నగదు బదిలీ అమలు చేయాలని అధికారులు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. జీఎస్టీ బిల్లుపైన ఇందులో చర్చించే అవకాశం ఉంది. నాణ్యమైన విద్య, దేశ ఆర్థికాభివృద్ధి విద్య మరింత తోడ్పడే విధంగా కొత్త విధానాల రూపకల్పన, అలాగే అంతర్గత భద్రత, తీవ్రవాదం, వేర్పాటువాదం వంటి అంశాలపైన చర్చిస్తారు.